యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మీ చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ప్రియమైన తండ్రి యేసు రక్షక పరిశుద్ధాత్మ దేవ, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దేవ, ఈ రాత్రి సమయంలో మేమందరము కలిసి మహా ఉత్కృష్టమైనటువంటి మీకు అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి ఈ పరిశుద్ధ ఆరాధనను, దివ్య బలి పూజను జరుపుకునే భాగ్యాన్ని మాకందరికీ ఇచ్చినందులకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దేవ, మేమందరము అనేక పనులు చేసుకొని శ్రమించి ఈ సాయం సమయమున విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థన పూజ సమావేశానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దేవ, అలసిన శరీరాలు, మా దేవ, ఇంకా విశ్రాంతి కోసమని తప్పిస్తున్నటువంటి దేహాత్మలు, మా దేవ, అటువంటి సమయంలో మీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్ములను కటాక్షించండి. మీ మాటలు మాకు కావాలి, మీ నీతి వాక్యాలు ఆలకించాలి. మమ్ములను ప్రేరేపిస్తూ మీ జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధమైనటువంటి పలుకులు మేము ఆలకించాలి. మా దేవ, అటువంటి మాటలతో పలుకులతో మమ్ములను ఈ క్షణాన్ని నింపి నడిపించండి. శ్రద్ధాశక్తిని, మా దేవ, వాక్యాన్ని ధ్యానించే మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో పవిత్రపరచండి. ఈ ప్రార్థన మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం మీ విచారణ గురువులు ఘనత వహించిన బాలస్వామి ఫాదర్ గారు ఫోన్ చేశారు. చేసి, అన్నయ్య గారు ఎక్కడున్నారు? నిన్ననే వచ్చాను, ఇదిగో రాత్రి 2 గంటలకు చేరుకున్నాను, బిషప్స్ హౌస్లో ఉన్నాను, మీ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈరోజు కేటాయించి వచ్చాను. చాలా సంతోషించారు ఫాదర్ గారు. అయితే మీ ప్రజలకు నేను ఏ సందేశం ఇవ్వాలని అడిగాను. అన్నయ్య, మీరు ఏ సందేశం ఇచ్చినా మాకు అది 10,000. మీ విచారణ పేరు ఏం పేరు అని అడిగాను. అడిగేసరికి ఆరోగ్యమాత విచారణ అని చెప్పారు. నాకు ఎంతో సంతోషం వేసింది. నేను తయారైనటువంటి ప్రసంగాన్ని ప్రక్కన పెట్టి ఇంత గొప్ప పాలకర్షులైనటువంటి మహాపరిశుద్ధురాలైనటువంటి పరిశుద్ధ మరియ తల్లిని ఆరోగ్యమాతగా మీరు స్వీకరించి మీ విచారణ పాలక అర్చిష్టులుగా, పునీతురాలుగా మీరందరూ కూడా స్వీకరించినందుకు నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే నాకు పరిశుద్ధ మరియ తల్లి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను మాటలతో చెప్పలేను. అందులో
ఆ తల్లిని ఆరోగ్యమాతగా మనం పిలిచి గౌరవిస్తున్నామంటే ఈ ఆరోగ్యమాత అన్నటువంటి ఈ పలుకు, ఈ మాట ఆ తల్లికి 100% నిజం అన్నటువంటి సత్యం నాకు తెలుసు. అందుచేత ఆ తల్లి మానసిక, శారీరక, ఆత్మీయ అవసరాలను 100% పరిపూర్ణముగా నెరవేర్చే తల్లి. ఇదిగో మన పరిశుద్ధ ఆరోగ్యమాత మరియ తల్లి. గట్టిగా చెప్పకూడదా? ఒకరోజు ఒక గురువు ఆసుపత్రిలో పడక మీద పూర్తిగా నిశ్చేష్ట స్థితిలో, అచేతన స్థితిలో పడి ఉన్నారు. అది కోవిడ్ సమయం, 2019-2020 సంవత్సరం. భయంకరమైన పరిస్థితి. ఎంతో మంది ప్రజలు ఈ భూమి పైన ఆకుల్లాగా రాలిపోతున్నారు. కోవిడ్ భయానకం. ఈ భయంకరమైన వ్యాధి సృష్టించినటువంటి వేదన అంత ఎంత కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక గురువు ఆసుపత్రిలో ఈ కోవిడ్ వ్యాధితో బాధపడుతూ ప్రాణంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రాణం కొరకు పోరాటం చేస్తూ ఉన్నాడు. విషయం ఏంటంటే, ఇక్కడ సాధారణంగా కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు టెస్ట్ చేస్తే పాయింట్స్ ఉంటాయి. ఏంటో పాయింట్స్? 25 పాయింట్స్లో 7 లోపు వచ్చినట్లయితే ఆ కోవిడ్ వ్యాధి త్వరగా నయమైపోతుంది. 15 పాయింట్లు వస్తే కొంచెం ఎక్కువగా శ్రమించాలి, మందులు వేసుకోవాలి, అప్పటి పాటించవలసిన నియమాలు పాటిస్తూ దూరంగా ఉంటూ పాటించినట్లయితే తగ్గిపోతుంది. 15 పాయింట్లు దాటిందో కొంచెం కష్టం, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఆసుపత్రిలో మంచం మీద పడి ఉన్నటువంటి ఆ గురువు ఇంకా క్రిటికల్ స్టేజ్ అంటే 25కి 22 పాయింట్లు వచ్చాయి. బ్రతుకుతాడా? బ్రతికే అవకాశం ఉందా? అస్సలు లేదు. అపస్మారక స్థితిలో ఉన్నాడు ఆ గురువు. ఇంకా అక్కడ ఉన్న బిషప్ గారు గురువులకు, విశ్వాసులకు ఒక నోటు పంపించారు సెలవులో. ఫాదర్ గారు చాలా సీరియస్గా, క్రిటికల్గా ఉన్నారు. జీవించే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అందరూ ప్రార్థన చేయమని చెప్పారు. అందులో చాలా మంది గురువులు, అమ్మగారు, విశ్వాసులు ఆ గురువు కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దైవ ప్రజలారా, ఆ గురువు కోసం ప్రార్థన చేసే విశ్వాసులలో మరీదల సభ్యులు ఉన్నారు. ఆ మరీదల సభ్యులు వారికి తెలుసు ఆ గురువు ఎటువంటి వారని చెప్పి. అందులో ఒక భక్తురాలు
ఒక భక్తురాలు అచేతన స్థితిలో, అపస్మారక స్థితిలో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతూ పోరాటం చేస్తున్నటువంటి ఆ గురువు కోసం పరిశుద్ధ మరీతలని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఆమె చివరకు ఆ గురువు ఈ సమాజానికి కావాలి, ఆ గురువు సేవ చేయాలి, తల్లి నీ గురువును నువ్వే కాపాడని చెప్పి ఒక భక్తురాలు ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ప్రార్థన అయిపోయింది. అయిన తర్వాత ఆ భక్తురాలు డ్యూటీకి తన పనికి వెళ్ళిపోయింది. ఆమె చేసే పని ఏంటి? ఒక హోటల్లో రిసెప్షనిస్ట్. ఒక్కసారి అది డిసెంబర్ నెల 6వ తారీఖున ఒకసారి ఆ తల్లి ఆ భక్తురాలికి ఒక మెసేజ్ వచ్చింది. తను ఉద్యోగం చేస్తూ కుర్చీలో కూర్చుంది. అకస్మాత్తుగా ఏదో ప్రేరణ కలిగినట్టు గబగబ లేచి తన యజమాని దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోండి, ఇగో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, కొండపైకి వెళ్ళాలి, ప్రార్థన చేయడానికి నాకు ఈరోజు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఆ భక్తురాలు యజమాని దగ్గర పర్మిషన్ తీసుకొని హుటాహుటిన కొండపైన జరుగుతున్నటువంటి పూజకి వెళ్ళింది. దానికంటే ముందు ఈ భక్తురాలికి ఒక దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం? ఈ భక్తుడు ప్రార్థన చేసి అలాగే తన్మయత్తులో ఉంటుండగానే ఒక దృశ్యం చూసింది. ఏంటో దృశ్యం? పరిశుద్ధ మరియ తల్లి ఆకాశంలో కనిపించడం. ఏ గురువు కోసమైతే ప్రార్థన చేసిందో ఆ గురువుని పరిశుద్ధ మరియ తల్లి ఆ పైనుంచి చెయ్యి పట్టుకుని తీసుకుని రావటం, తీసుకుని వచ్చి ఈ భక్తుడి దగ్గరికి వచ్చి, ఇదిగో అమ్మా నీ గురువు అని చెప్పి ఆ గురువుని ఇక్కడ విడిచిపెట్టి ఆ తల్లి కనుమరుగైపోయింది. తరువాత నిద్ర లేచింది. మరుసటి రోజు మరలా ఆ దర్శనంలో అడిగింది, విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, మరి సాక్ష్యం ఏంటి? గురువు బాగుపడ్డాడు, గురువు స్వస్థత పొందాడు అంటానికి గుర్తేంటి? ఆ తల్లి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయిందంట. ఆ మరుసటి రోజు ఎవరో చెప్పినట్లుగా తన ఉద్యోగం నుండి హుటాహుటిన ఆ కొండపైకి వెళ్ళి అక్కడ 2 గంటలకు జరిగే పూజలో పాలు పంచుకోవాలన్న తపన కలిగి ఆ కొండపైకి వెళ్ళింది. అక్కడ కొండపైకి ఎక్కి చూసేసరికి ప్రియ బిడ్డలారా, అక్కడ ఒక గురువు పూజ చేస్తూ ఉన్నాడు. పూజ చేసి ఇంకా ప్రసంగం చెప్పబోయే సమయంలో ఆ భక్తురాలు, ఇదిగో ఇదే సాక్ష్యం, ఇదే గుర్తు. గురువు నయమయ్యారు అనడానికి గుర్తేంటని అడిగావు కదా, ఇదిగో ఎవరైతే ఏ గురువు అయితే ఆసుపత్రిలో మరణ అవస్థలో ఉన్నాడో ఆ గురువు వచ్చి ఆ కొండపైన పూజ చేస్తూ ప్రసంగం ఇవ్వటం ఎప్పుడైతే చూసిందో వెంటనే ఆ భక్తురాల కళ నుండి నీళ్లు తిరిగాయి. అమ్మా, నిజంగా నీవు ఆరోగ్యమాతవమ్మా, నిజంగా నీవు భక్తులను ఆదుకునే తల్లివి, నిన్ను నమ్మిన వారిని కటాక్షించే తల్లివని చెప్పి కన్నీరుతో ఆ భక్తురాలు వందనం చెప్పింది. ఆ గురువు ఎవరో తెలుసా? ఆ గురువుని నేనే.
ప్రియ దైవ ప్రజలారా, ఇది ఏదో అద్భుత కల్పన కాదు, ఇది కట్టుకథ కాదు. ఇది ఎవరు షేర్ చేశారు నాకు కూడా తెలియదు. ఇది ఎవరు షేర్ చేశారు? ఆ యొక్క మరీదల సంఘంలో నా ఇద్దరు అక్కలు, మరీదల సంఘంలో ఇద్దరు టీచర్లే. వాళ్ళు భక్తితో కరుణ చెప్పాలని జపిస్తుండేవారు. వారు రోజంతా కూర్చుని తల్లి నుండి ఏచి చెప్పని చెప్పేవారు. ఆ మరీదల సభ్యులలో ఒక భక్తురాలు, సుశీల అనేటువంటి ఒక భక్తురాలు, ఇదిగో అక్కకు చెప్పినటువంటి విషయం ఇది. నాకు కూడా తెలియదు. తరువాత నేను కోరుకున్న తరువాత సంవత్సరం తరువాత నేను చూడలేని భక్తురాలను కలిశాను. ఫాదర్ అండి, ఇదిగో నేను మీకోసం ప్రార్థన చేశాను, ఆ తల్లి మీకోసం నాకు ఈ విధంగా దర్శనమిచ్చి చూపించింది అని చెప్పి ఆ భక్తురాలు చెప్పింది. ప్రియ బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని, పరిశుద్ధ మరియ తల్లి దరిచేరే వాళ్ళు, పరిశుద్ధ మరియ తల్లిని ఆశ్రయించే వాళ్ళు, పరిశుద్ధ మరియ తల్లి యొక్క విజ్ఞాపనను కోరుకున్న వాళ్ళు ఏ ఒక్కరు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేదు. ఈనాడు బహిరంగంగా మీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నానంటే ఇది 100% నిజం. నేను దేవుని సేవలు ఇంకా కొనసాగాలని, ఇదిగో స్వర్గానికి సమాధికి కాలు చాపి నేను కూర్చున్నటువంటి సమయాన్న ఆ పరిశుద్ధ మరియ తల్లి విజ్ఞాపన ద్వారా ఈనాడు మరలా ఈ గురుత్వ ప్రేషిత కార్యాన్ని కొనసాగించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారంటే ఆ పరిశుద్ధ మరియ తల్లి బలమైన విజ్ఞాపన కారణంగా. గట్టిగా చెప్పకూడదా? ప్రజలారా, మానవుడు పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా కిల్బిషాత్ముడు అంటే పాపిగానే పుడుతున్నాడు, పాపిగానే పెరుగుతున్నాడు. కొన్నిసార్లు రక్షణ లేకుండా పాపిగానే చచ్చిపోతున్నాడు. మరి ఈ పాపిగా ఉన్నటువంటి మానవునికి మార్పు లేదా? మానవ జీవితానికి మార్పు లేదా? మానవ జీవితం మానవా? పాపమే హరిస్తూ ఉండాలా? ఒకసారి జెరెమియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతుప్పుడి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగినచో దుష్ట కార్యములకు అలవాటు పడిన మీరు కూడా మంచిని చేయగలుగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్న ప్రశ్న, కూషు దేశం అంటే అర్థం ఏంటి? కూషు అనే మాటకు ఇంకో చెప్పాలంటే ఆఫ్రికన్ తెగ, ఆఫ్రికన్ ఇంగ్లీష్ ఏమంటారంటే బ్లాక్స్ అంటారు. అంటే నలుపు ఛాయ కలిగిన వారు, నలుపు రంగు చర్మము కలిగిన వారిని కూషు దేశస్తులు అంటారు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నారంటే తన ప్రజల గురించి ఆలోచించినప్పుడు, ప్రజలు పాపంలో ఉంటున్నప్పుడు, వారు వక్ర మార్గాన్ని జీవిస్తున్నప్పుడు, వారు ఎన్ని చెప్పినా వినకుండా చేసిన తప్పుడు పనులు, చేసిన పాప పనులు చేస్తున్నప్పుడు ఇర్మియా ప్రవక్త ఆయన బాగా బాధతో చెప్తున్న మాటలు, నలుపు రంగు కలిగిన వాళ్ళు తమ చర్మపు రంగును మార్చుకోగలుగుతారా? ఎవరైనా తెల్లగయ్యారా? నలుపు రంగు కలిగిన ఎప్పుడైనా తెల్లగయ్యారా? మనం తెల్లగ చేసుకోవచ్చు. ఎలాగా? ఎత్తు పౌడర్ కొట్టుకుంటే తెల్లగా అవుతాం. అవునా? మన బాలస్వామి నవ్వుతున్నారు, ఆ నవ్వు గట్టిగా అనిపిస్తుంది. నలుపు రంగు కలిగిన వాళ్ళు ఎవరైనా తెలుపు కాగలరా? కాగలరా? కాలేరు. చిరుతపులి
పైన మచ్చలు ఉంటాయి, పసుపు రంగు నలుపు రంగు మచ్చలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకుంటుందా? మీకు అందరికీ చిన్న కత్తరిసే ఉంటుంది. ఒకసారి అంట ఒంటె అనుకుందంట, ఏంటి పులి చూస్తే నాకంటే చిన్నగా ఉంది, దాన్ని చూడగానే జంతువులన్నీ పారిపోతాయి, నేను ఎంత పెద్దగా ఉన్నాను, నన్ను చూసి ఎవరు కూడా జరగటం లేదంటే భయపడటం లేదంటే చెప్పేసి అనుకున్నమాట. ఒకసారి ఏం చేసింది? తన ఒంటి నిండా కూడా పులిచారు వేసుకొని రంగు వేసుకుందంట. రంగు వేసుకొని అడవిలో నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు ఇంకా జంతువులన్నీ కూడా, అమ్మో ఇంతవరకు చిన్న పులులు చూసాను, చాలా పొట్టి పులులు చూసి ఇప్పుడు చూస్తే అంత పులు ఉందేంటి, చాలా పెద్ద పులి, అమ్మో దీన్ని ఏం చేస్తుంది భయంతో అన్నీ కూడా తల ఎత్తికి పారిపోతున్నాయంట. అయితే వెంటనే ఏం జరిగింది? వర్షం పడిందంట. వర్షం పడేసి అంతవరకు కూడా గర్వంతో అహంకారంతో ఇంకా నేను ఈ పులి కంటే నేనే పెద్ద పులని చెప్పి విరవీక్కు తిరిగినటువంటి ఒంటె అంట ఎప్పుడైతే వర్షం పడిందో తన రంగంతా కూడా కరిగిపోయింది. చూసారు ఎవరది? ఒంటె. వెంటనే ఏం చేసింది? పక్కన ఉన్నటువంటి పులి అమాంతాన పడి చీల్చుకొని తినేసింది. కొన్నిసార్లు ఈ బిడ్డలారా మనం తాత్కాలికమైన రంగులు పూసుకోవచ్చు కానీ అసలు సిసల రంగులు మాత్రం మనం మార్చుకోలేదు. కూషుదేహస్తుడు నల్ల శరీరము కలిగినటువంటి వాడు తన రంగులు మార్చుకోగలడా? మార్చుకోలేడు. చిరుతపుత్తల మచ్చలు మార్చుకోగలుగుతుందా? మార్చుకోలేదు. తర్వాత ఏమంటున్నారు? వాక్యం ఏం చెప్తుంది? ఏమంటుంది? దుష్ట కార్యములు గలవాడు పడినా మీరు కూడా మంచిది ఎట్లు చేయగలుగుతారు? అవి మార్చుకుంటే నలుపు రంగు కలిగిన వాడు తెల్లగా మారితే, చిరుతపుత్తల తన మచ్చలను మార్చుకుంటే పాపం చేసిన వాడు కూడా పాపం చేయకుండా పుణ్యాన్ని చేయగలుగుతాడని చెప్పి ఈర్మ్యా ప్రవక్త చెప్తున్నాడు. ఇది ప్రవక్త యొక్క అభిప్రాయం. ఎందుకంటే చూసి విసిగిపోయాడు, ప్రజలు చూసి విసిగిపోయాడు. ఎప్పుడు మారడు, అదే పాపపు బ్రతుకు, అదే తప్పుడు మాటలు, అదే జీవితం, అవే అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి పనులు చూసి అలసిపోయాడు. అందుకంటున్నారు మీరు మారరు. ఎందుకంటే పాపపు ప్రవృత్తి కలిగిన మానవుడు మారడు అని బాధతో చెప్తున్నాడు. దైవ ప్రజలారా, అయితే మీకు అందరికీ ప్రశ్న, మానవుడు మారగలదా? మారగలదా? కానీ చెప్పకూడదా? ఎలా మారుతాడు? నీకు నాకు స్వయంగా, లేకపోతే నా శక్తితోనే మారిపోతాను, నా ఇంటితో మారిపోతాను, నా కష్టంతో మారిపోతాను, నాకున్న డబ్బుతో మారిపోతాను, నాకున్న తలాంతులతో మారిపోతాను అంటే సాధ్యం కాదు. మార్చేవాడు, నిన్ను నన్ను పాపపు స్థితి నుండి పుణ్యస్థాయికి నడిపించేవాడు, చీకటి నుండి వెలుగుకు నడిపించేవాడు, మరణము నుండి జీవానికి నడిపించేవాడు, శాపము నుండి ఆశీర్వాదానికి నడిపించేవాడు దేవుడు మాత్రమే. నీవు ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా అది సాధ్యం కాదు. దేవుడి యొక్క కృపతో మాత్రమే, దేవుడి యొక్క శక్తితో మాత్రమే, దేవుడి యొక్క నడిపింపుతో మాత్రమే, ఆత్మ ప్రేరణతో మాత్రమే ఈ లోకంలో మనిషి మారగలడు. మీకు అందరికీ ఒక కథ చెప్తాను, తెలిసిన కథ. ఏసావుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఏసావు, జేకబుకే ఏసావు కదా? ఏసావు. ఈసావుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఈసావుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఇద్దరు. ఎవరెవరు? యాషావు, యాకోబు.
మీరు గమనించండి, యాకోబు ఏం చేశాడు? యాకోబు తన అన్నను మోసగించి తండ్రికి మంచి భోజనం పెట్టి తన జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి పారిపోయాడు. నిజం చెప్పాలంటే యాకోబుకు వచ్చిన బుద్ధి కాదు, అది ఎవరు నేర్పారు? తల్లి నేర్పింది. ఎవరు నేర్పారు? తల్లి. ఇదిగో మీ అన్నయ్య ఆశీర్వాదాలు లాభంతో కొట్టాలనుకుంటున్నాడు, నీకు ఏం లేకుండా పోతుంది, వెళ్ళు, నువ్వు మంచి ఒక వేట మాసం తీసుకుంటా, యాసవ చేశారని చెప్పి నువ్వు చెప్పి ఉడిని కూర తీసుకుని వెళ్ళి నీ తండ్రికి దీవిస్తాను అని జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. ఎక్కడ జ్యేష్ఠత్వాన్ని తన అన్న దగ్గర నుంచి కొనేసుకున్నాడు, ఆశీర్వాదాలను కూడా తీసుకొని భయపడుకుని పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? తన మామయ్యకు లాభాల దగ్గరికి పారిపోయాడు. ఎందుకంటే అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, నన్ను కొడతాడు, భయపడి పారిపోయాడు. అక్కడ లాభాల దగ్గర కొన్ని రోజులు ఉండి, కొన్ని సంవత్సరాలు ఉండి సేవ చేసి ఒక చక్కనైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని చక్కనైనటువంటి సంపదలు సమకూర్చుకొని కొన్ని సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులతో, బంధువర్గాలతో, సేవకులతో, తనకున్నటువంటి ఈ మేకల మందులు, గొర్రెల మందులతో పాటు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఇంకా అన్న దగ్గరకు చేరేసరికి, అంటే అన్న రేపు కలుసుకోబోతున్నాడు, ఏసావుకి విషయం తెలిసింది. తన తమ్ముడు, తనను మోసం చేసిన తమ్ముడు, తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న తమ్ముడు, తనకు రావాల్సిన ఆశీర్వాదాలను దొంగిలించిన తమ్ముడు ఇప్పుడు వస్తున్నాడు. ఏం చేద్దామని చెప్పి ఏసావు కోపంతో ఏం చేశాడంటే 400 మందిని బట్టి తీసుకొని ఏం చేస్తున్నాడు? తన తమ్ముడిని మట్టు పెట్టడానికి వెళ్తున్నాడు. ఎంతమందినమ్మా? 400 మందిని తీసుకొని వెళ్తున్నాడు. ఈ విషయం యాకోబుకు తెలిసింది. యాకోబుకు తెలిసి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తరువాత రాత్రి దేవునితో మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు తెలుసా? దేవా, తండ్రి, యావే ప్రభువా, మా తాతకు మాట ఇచ్చావు. తాత ఎవరు? అబ్రహాముకు మాట ఇచ్చావు. నా తండ్రి ఈసాకుకు మాట ఇచ్చావు. ఏంటా మాట? వాగ్దానం ఏంటి? నీ సంతతిని ఆకాశ మంత్ర నక్షత్రాల వలె, ఈ యొక్క భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె వ్యాప్తి చేస్తానని చెప్పావు. ఇప్పుడు నేను ఏమైపోతున్నాను? నా అన్న చేతిలో నేను చావబోతున్నాను, నా కుటుంబంతో చావబోతుంది. నీ వాగ్దానాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవా? అని చేసే ప్రార్థన ఏంటి? ఓ దేవా, నీవు మా తండ్రికి, మా తాతకి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని నన్ను కాపాడని ప్రార్థించాడు. గమనించండి, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి అని యాకోబు విశ్వసించాడు. తన తాతకు, తన నాన్నకు, తండ్రికి తనకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏంటి? నీ సంతతిని నేను వ్యాప్తి చేస్తాను, నీ కుటుంబాన్ని నేను మహాజాతిగా ఏర్పాటు చేస్తాను. ప్రభు, ఆ వాగ్దానం గుర్తుకు తెచ్చుకో. నేను తప్పు చేశాను, నేను నా అన్నకు మోసం చేశాను, కానీ మోసం చేస్తే పూర్తిగా నాశనమైన, క్షమించి నీ వాగ్దానాలు నిలబెట్టుకొని నన్ను కాపాడని చెప్పి వాగ్దానాలను యావే తండ్రికి, యావే దేవునికి జప్తుకు తీసుకొస్తూ మొర్ర పెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ మొర, ఆ ఏడుపు ఎవరిని చేరింది? దేవుని చేరింది. దేవుని చేరగానే దేవుడు వాగ్దానాలను మర్చిపోయిన దేవుడు కాదు. ఆయనకి ఎల్లప్పుడూ గుర్తే ఉంటుంది, జప్తులో ఉంటుంది. నీకు నాకు గుర్తుండదు. ఎప్పుడైతే
యాకోబు ప్రార్థన చేశాడు, వెంటనే దేవుణ్ణి మొరపెట్టాడు. ఇక్కడ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్నలో ఏమైపోయాడు? ప్రతీకారానికి బదులుగా ఏం చేశాడు? ప్రేమను కురిపించాడు. కుటుంబాన్ని నాశనం చేయాలి, కానీ ఏం చేశాడు? ఈ యాకోబు మొట్టమొదట తన సంపదలను పంపించాడు, ఆవుల మందులు, పశువుల మందులు పంపించాడు, తన కుటుంబాన్ని పంపించాడు, సేవకులను పంపించాడు, తన భార్యను కొడుకులను పంపించాడు. తర్వాత వెళ్ళాడు. ఏసావు ఏమైపోయాడు? పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, చంపేయాలి, ఉండకూడదు, సంతానం ఉండకూడదు అనుకున్నప్పుడు ఏసావు వెళ్ళి తమ్ముడిని అమాంతాలకు కౌగిలించుకున్నాడు. మరలా తనకున్నటువంటి భూభాగంలో సగ భాగాన్ని ఇచ్చి, నువ్వు ఇక్కడ జీవించు, నేను ఎవరు చేయడు, నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ తిరిగి దేవుని వాగ్దానాన్ని నిలబెట్టగలిగే స్థాయికి ఇదిగో ఏసావును మార్చాడు దేవాది దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మార్పు రావాలి, మీరు పరివర్తన చెందాలి, మీరు ఎలా జీవించాలి అలా జీవించాలి. ప్రియమిత్రులారా, ఎన్ని బోధలు విన్నా మన చిగురు పడేలా, కొన్నిసార్లు చెవు రక్తం వచ్చేలా మనం ఎన్నో వాక్యాలు వింటాం. కానీ ఈ వాక్యాల వల్ల మనకు నిజంగా లభించవలసినటువంటి విషయం ఏమైనా ఉందా, లభించవలసినటువంటి పుణ్యం ఏమైనా ఉందంటే ఒకే ఒకటి. ఈ వాక్యాలు దేవుని యొక్క సందేశం ఏం చెప్తుంది? దేవుణ్ణి విశ్వసించు, ఆయన మాటను విశ్వసించు, ఆయన వాగ్దానాలను విశ్వసించు. ఏమవుతుంది? నీవు మారగలుగుతావు, నీవు మార్పు చెందుతావు. పాపి స్థానం నుండి పుణ్యాత్ముడిగా, అంధకార స్థితి నుండి వెలుగు పుత్రుడిగా, శాపస్థితి నుండి ఆరోగ్యప్రదమైనటువంటి ఆశీర్వాదాలు పొందే బిడ్డగా, చివరకు మధ్యమైనటువంటి మృతులైనటువంటి స్థితి నుండి, ఈ మట్టిగా పరిమితమైన స్థితి నుండి ఏం చేస్తున్నావు? అమరుడిగా దేవుడు మారుస్తాడు. అంత గొప్ప స్థితి దేవుడు నీకు నాకు ప్రసాదిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలను విశ్వసించటమే. ఇవి జరుగుతాయి, ఇవి నెరవేరుతాయి, ఇవి సంభవిస్తాయని ఏ భక్తుడైతే భక్తురాలైతే కోరుకుంటుందో, విశ్వసిస్తుందో అటువంటి వ్యక్తిలో మార్పు సంభవిస్తుంది. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు చదువుకున్నాం చక్కనైన సువిశేషం. ఆ సువిశేషం ఏంటి? మూగా చెవిటి దెయ్యం అంట మనిషిని విలువలాడించేస్తుంది. ఎవరు వచ్చినా సాధ్యం కావట్లేదు. ఆ స్థితి అలాగే ఉంది. శిష్యులు వచ్చిన ప్రార్థన చేశారు, అపోస్తలులు వచ్చిన ప్రార్థన చేశారు, అవటం లేదు. చివరికి ఆ తండ్రి వచ్చి యేసును వేడుకుంటున్నాడు, ప్రభువా, నా కుమారుని పరిస్థితి ఎవరు బాగు చేయలేకపోతున్నారు, మార్చలేకపోతున్నారు, ఈ యొక్క అపవిత్రాత్మను పారదోలేకపోతున్నారు, ఈ చావు భయంకరమైన స్థితి నుండి రక్షించలేకపోతున్నారు. ఇంతేనా? ఇలా ఉండిపోవాల్సిందేనా? ఆ వాక్యం చూడండి. ప్రభు అంటున్నారు, నీవు మనిషి కుమారుని విశ్వసిస్తున్నావా? మనిషి కుమారుని విశ్వసిస్తున్నావా? అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఆ తండ్రి చెప్తున్నాడు, విశ్వసిస్తున్నాను. ఎవరు బాగు చేయలేకపోయారు, కానీ నమ్ముదువేని విశ్వసించుదువేని అసాధ్యమైనది ఏదైనా సరే సాధ్యమవుతుంది, అసంభవమైన ఏదైనా సరే సంభవిస్తుంది. సాధ్యం కాదు అన్నటువంటిది ప్రశ్న అనేది ఉండదు, అన్ని కూడా సాధ్యమవుతాయి. విశ్వసించుదువేని సమస్తము జరిగి తీరుతుంది. ప్రియ బిడ్డలారా, నీకు నాకు ఈ రోజుల్లో, ముఖ్యంగా ప్రస్తుత సమయంలో ఉండాల్సింది ఏంటి? మనం అచంచలమైన, ప్రగాఢమైన, లోతైనటువంటి విశ్వాసం. ప్రభు అంటున్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏమంటుంది?
ఈ కమ్మల చెట్టుని వెళ్ళి నీవు పెకలించే సముద్రంలో పడుతుంది. ఈ కొండలు లేకపోతే ఈ పర్వతాన్ని నువ్వు వెళ్ళి సముద్రంలో పడేంటే అది లేచి పడుతుంది అంటున్నారు. ఆ వ్యక్తిగత విశ్వాసం ప్రియులారా, అటువంటి విశ్వాసములను జీవిస్తే మన బ్రతుకులు మారుతాయి. మనకు మనం ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచి, దేవుని యొక్క పలుకుల పైన నమ్మకం ఉంచి మనం ఏ కార్యాన్ని చేసినా సరే అది ఫలించి తీరుతుంది. రేపొద్దున్న నీ జీవితం నా జీవితం మహోన్నతమైన జీవితంగా మారడానికి దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచడం మనం మర్చిపోకూడదు. చాలా మంది ప్రియబిడ్డలారా, చివరిగా చాలా మంది కొన్నిసార్లు నిరాశపడిపోతూ ఉంటారు. ఏంటి నా బ్రతుకు ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలా ఉందేంటి, నా బిడ్డలు ఎలా ఉన్నారేంటి, ఎప్పుడు వీళ్ళకి నిజమైనటువంటి ఆనందం వస్తుంది, ఎప్పుడు వీళ్ళ జీవితాలు ఫలిస్తాయి, ఎప్పుడు నా బ్రతుకు మారుతుంది. మీరు ప్రశ్నలు తీసుకోని అవసరం లేదు. పరిశుద్ధ మరియ తల్లి ఒకే ఒక్క సందేశం, ఆమె ఏమీ అనలేదు. దేవుడు చెప్పారు, నా పని విశ్వసించాల్సింది. అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, ఓ బోధకుడా, నన్ను అవిశ్వాసము నుండి కాపాడు, అవిశ్వాసము లేకుండా కాపాడని చెప్పి ఆ తండ్రి మూగా చెవిటి దెయ్యం పట్టినటువంటి తండ్రి మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆ విధంగానే ప్రియబిడ్డలారా, తన కుమారునికి ఆ మూగా చెవిటి బాధ నుండి విమోచన కలిగి యథావిధిగా సామాన్యునిగా ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా మారగలడానికి కారణం విశ్వాసమే. కాబట్టి మన లోటుపాట్లు ఏమున్నా సరే, మన చేతగారితనం ఎంతైనా ఉన్నా సరే, మన జీవితంలో ఎన్నో లేని విషయాలు, సాధ్యం కాని విషయాలు, అర్థం కాని విషయాలు, అవగాహన పరుచుకోని విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రియబిడ్డలారా, అవన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు అప్పచెప్తే చాలు, అసాధ్యాలన్నీ కూడా సాధ్యంగా మారిపోతాయి. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారి తీరుతాయి, మన కుటుంబంలో మన బిడ్డల జీవితాలు దేవుడు మారుస్తాడని నమ్ముతున్నాను. నా భర్త, భార్య, నా బిడ్డలు, వాళ్ళ జీవిత విధానం మారుతుంది, తప్పనిసరిగా మారుతుంది. ఎందుకంటే నా భారం నేను నమ్ముకున్నా నా దేవుని మీద. ఆయన ఏమంటున్నాడు, నేను నీ చేయి విడువను, ఎడబాయను. ఆ పరిపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తే ప్రియబిడ్డలారా, మన జీవితాలన్నీ కూడా సంతోషదాయకంగా మారుతాయి, ఫలప్రదంగా మారుతాయి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందుకోసం ఏం నిల్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.